ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. భగవంతుడైన శ్రీ సూర్యనారాయణుని ప్రార్థిస్తున్న సందర్భంలో సూర్యనారాయణుని యొక్క సూర్యమండలాన్ని అక్షయ పాత్రతో హిరణ్మయ పాత్రతో పోల్చారు. ఆ హిరణ్మయ పాత్రను తొలగించు, నీ యొక్క స్వస్వరూపాన్ని మాకు చూపించు అని ప్రార్థిస్తున్న సందర్భంలో ఉన్నాము. నిత్యము యోగి సర్వ జగత్తుకు సాక్షి, కాలచక్రము నడిపేవాడు, హిరణ్య గర్భుడైన ఆదిత్యుడు నా దేహం నుండి పుట్టినవాడు అంటారు శివుడు శివగీతలో. యోగి సర్వ జగత్తుకు సాక్షి, కాలచక్రము నడిపేవాడు, హిరణ్య గర్భుడైన ఆదిత్యుడు నా దేహం నుండి పుట్టినవాడు అంటారు శివుడు శివగీతలో. సమస్త లోక త్రయానికి కూడా ఆదిత్యుడే మూలం. ఆయన నుండే దేవ అసుర మానవులతో కూడిన ఈ జగత్తు మొత్తం పుట్టుచున్నదని చెప్పబడింది. నిత్యము మన కళ్ళ ముందు దర్శనమిచ్చే సూర్యభగవానుడు ప్రత్యక్ష త్రిమూర్తి స్వరూపుడు. గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, అశ్వినులు, వాయువు, అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతులు, వ్యాహృతులు, సమస్త లోకాలు, పర్వతాలు, సర్పాలు, భూమి, నదులు, సముద్రాలు, జీవులు, గ్రామాలు సర్వము ప్రత్యక్ష పరమేశ్వర స్వరూపుడైన ఆదిత్యుడే. సూర్యుడు కాలకర్త. ఆయన కదలికలు ఉదయ అస్తమయాల వలన కాలం నిర్దేశం జరుగుతుంది. రోజు ఏర్పడేది సూర్యుని వలనే. అహోరాత్ర సంబంధమైన కాలనియమమే హోర. సూర్యోదయ సమయాలలో ఉండే గ్రహాన్ని బట్టి మనకు వారాలు ఏర్పడ్డాయి. 7 వారాలు 7 గుర్రాలుగా చేసి నడుపుతున్నాడు. 7 కిరణాలు 7 రంగులు కాంతిపుంజాలుగా లోకమంతటా విస్తరిస్తున్నాయి. ఈ వర్ణాలు కొన్ని గాఢంగాను కొన్ని సరళంగాను ఉంటాయి. అగ్ని సోమాస్పదం జగత్. ప్రపంచమంతా అగ్నితత్వమైన వేడిమి, వెలుగు, జలతత్వమైన ఆర్ద్రత, మృదుత్వంపై ఆధారపడి ఉంది. నిమిషంలో ఆకాశంపై 2200 యోజనాలు పయనించే పద్మబాంధవుడు సకల దేహబాధలను పోగొట్టి జీవరాశికంతకు ఆరోగ్యాన్ని, ప్రాణశక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఒకంత కోపరూపమైన అగ్ని వలన చర్మదోషాలను, నేత్రదోషాలను, హృదయ దోషాలను దగ్ధం చేయటం వలన ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అగ్నిస్వరూపుడైన సూర్యుని వలన ఐశ్వర్యాన్ని స్వయముగా సూర్యభగవాని రూపం ద్వారా ఆరోగ్యాన్ని కోరుకుంటూ నిత్యం అర్చన, జపము, ప్రదక్షిణ, నమస్కారం, అర్ఘ్యము, ధ్యానము వంటి 6 విధాలుగా సూర్యుని ఉపాసిస్తారు. ఒక మండల కాలం ఈశాన్య, ఆగ్నేయ దిశలలో ఎక్కడైనా సూర్యోదయ సమయంలో అర్చన చేసినట్లయితే ధర్మార్థ కామ మోక్షాలను సాధించే కర్మలను చెయ్యనీయక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలు నివారణ అవుతాయని సాంబుని ఉదంతం ద్వారా రూఢి చేస్తుంది. సాంబుడు శ్రీకృష్ణుని కొడుకు. జాంబవతి పుత్రుడు నారదుని అవమానపరిచి శాపఫలంగా కుష్ఠరోగగ్రస్తుడు అవుతాడు. తన తప్పు గ్రహించి పశ్చాత్తాపపడగా పరిష్కార మార్గంగా శ్రీకృష్ణుడు ఉపదేశించిన సౌర అష్టాక్షరి మంత్రంతో కాశ్మీర దేశంలో సూర్యుని ఉపాసిస్తాడు. ఆకాశంలోని సూర్యకిరణాల నుండి ఒక పూజ్య పత్రం ఆయనకు అనుగ్రహించబడినది. దాని మీద ఆర్య ఛందస్సులో 12 శ్లోకాలు ఉన్నాయి. వేదాలలో ఉన్న 67 సౌరమంత్రాలు సరళంగా మార్పు చేసి నియమాలు తగ్గించి ఈ ద్వాదశార్య స్తోత్రాలలో నిక్షిప్తం చేయబడ్డాయని చెప్తారు. ఈ 12 ఆర్య స్తోత్రాలలో సూర్యదేవుని ఉపాసించి సాంబుడు తన కుష్ఠవ్యాధిని పోగొట్టుకున్నట్లు సాంబ పురాణము తెలియజేస్తుంది. బంగారు రంగులో లోకానికి మంగళం చేకూర్చే సూర్యునిలో ఎవరు నన్ను ఉపాసిస్తున్నారో వారు గృహ యజమాని తన గృహంలోకి వెళ్ళినంత సులభంగా నాలో ఐక్యం పొందుతారు అంటుంది నారాయణ పురాణం. మరి ఒక సంచికలో శ్రీ సూర్యనారాయణుని యొక్క విశేషాలను తెలుసుకుందాం. ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్.